హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఇది మన దగ్గర ఉన్న వెనిగర్ ఈల్ కల్చరు. మన దగ్గర ఉన్న ఫిష్ ఫ్రైస్కి వీటినే ఫీడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, వెనిగర్ ఈల్ కల్చర్ ఎలా మనం కల్చర్ స్టార్ట్ చేయాలనేది ఫుల్ వీడియో మనం చేస్తున్నాము. చూడండి, వాళ్ళు చూడండి. ఫ్రెండ్స్, ఆ వెనిగర్ ఈల్ కల్చర్లో మనం ఈల్స్ని సపరేట్ చేయడం కొంచెం కష్టం. అందుకు దానికి సులువుగా మనకి మార్కెట్లో ఈ ఫిల్టర్ పేపర్ దొరుకుతుంది. ధర కూడా తక్కువే, 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది ఒక పేపరు. ఫ్రెండ్స్, ఒక పేపర్ మనకి ఒక 4 సార్లు అంటే ఒక బ్యాచ్కి సరిపోతుంది. దాన్ని ఎలా చేయాలో చూడండి. ఈ విధంగా మూతి చిన్నదిగా ఉండే, నా దగ్గర బౌల్ ఉంది, మీ దగ్గర ఏదైనా మూతి చిన్నదిగా ఉండే కంటైనర్ పైన ఉంచి మనం మనకి రెడీగా ఉన్న ఈ వెనిగర్ ఈ కల్చర్ని ఇందులో పోస్తామన్నమాట. మనం కొంచెంసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మరి తొందర పనికిరాదు. ఇది బాగా మొత్తం కిందకి డ్రాప్ అయిపోతుంది. అప్పుడు ఇందులో మనకి ఈల్స్ అనేది కలెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, వీడియోలో చూసిన విధంగా నేను ప్లాస్టిక్ కంటైనర్ వెడల్పాటి డబ్బాలో ఉంది కాబట్టి నేను పిల్లర్తో తీస్తున్నాను. మీరు బాటిల్స్లో చేసుకుంటే ఇంకా సులువుగా పంపేసుకోవడానికి సులువుగా ఉంటుంది. చూడండి, ఇలా నిదానంగానే అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మొత్తం డ్రాప్ అయిపోయాక అందులో వెనిగర్ అనేది ఈల్స్ అనేవి ఉంటాయి. మనకి ఇంకా ప్యూర్లీ కావాలంటే కొంచెం వాటర్ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. అప్పుడు నీట్గా వెనిగర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. వెనిగర్తో పాటు మనం ఫీడ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ కంటామినేట్ అయ్యి ఫిషెస్ పిల్లలు చనిపోతాయి. చూడండి, ఇందులో ఈల్స్ అనేది ఉంటుందన్నమాట. మనం వేరే బౌల్ పైన ఇలా తెరదిప్పించి పెట్టి మనం వాటర్ వేసామంటే ఇందులో కలెక్ట్ అయిన ఈల్స్ అన్నీ కిందకి డ్రాప్ అయిపోతుంది. చూడండి, ఈ వీడియో చూస్తున్నాం కదా, ఫ్రెష్ వాటర్నే వేస్తున్నాము. ఈ విధంగా మనం నిదానంగా ఫ్రెండ్స్ కొంచెంసేపు టైం పడుతుంది, కానీ మనకి ప్యూర్లీ ఈల్స్ మాత్రమే వస్తాయి. మిగిలిన ఈ వెనిగర్ని మన దగ్గర ఉన్న కల్చర్లో కలిపేసుకుంటే మళ్ళీ కల్చరు రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు చూడండి, నీట్గా కనబడుతుంది కదా. ఈ ఈల్స్ని మనం ఫిష్ ఫ్రైస్కి డైరెక్ట్గా మనం ఫీడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిష్ ఫ్రైస్ కొన్నిసార్లు చాలా వీక్గా ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల గ్రోత్ లేనప్పుడు మనం 2-3 రోజులు కాదు, 4 రోజులు అయినా సరే మనం ఇదే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇది నేను చాలా మైల్యూట్గా ఉంది, పిల్లలు బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను ఎలా తింటుందో చూడండి. ఈ విధంగా మనం వీటిని మనం ఒక వారం 10 రోజులు కాపాడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ వెనిగర్ ఈల్ కల్చర్ ఒక 5-6 రోజులు కన్నా అవసరం ఉంటుంది. దాని తర్వాత మనం బ్రైన్ షింప్ని మనం బేబీ బ్రైన్ షింప్ ఉంటుంది కదా, దాన్ని మనం హ్యాచ్ చేసి వేయచ్చు. బేబీ బ్రైన్ షింప్ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది. చూడండి. ఈ విధంగా మనం దీన్ని జాగ్రత్త చేసామంటే దాదాపుగా ఒక నెల రోజులు కనుక మనం కాపాడేసామంటే దాని తర్వాత మనం ఈజీగా అది గ్రోత్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ కోసం మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.